మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు, స్తోత్రం చెబుదామా. దేవుడు మనతో మాట్లాడును గాక. ఇది కొండ మీద ప్రసంగము. ఊరు వస్తుంది ఏంటమ్మా బాబు, ఊరు వస్తుంది. ఎవరు మౌత్ కట్టండి, ఏదైనా మౌత్. ఊరు వస్తుంది, గిర్ర. స్తోత్రం, హల్లెలూయా. సరే, జాగ్రత్తగా విందాము. దీన్ని కొండ మీద ప్రసంగము అంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో 3వ వచనము కాడ్నుంచి మనకి 11వ వచనము వరకు నవధన్యతలు అని ఒక పేరుంది ఈ పుస్తకంలో. ఈ 5వ అధ్యాయంలో నవధన్యతలు అనండి. నవధన్యతలు అంటే 9 ధన్యతలు రాయబడి ఉన్నాయి ఈ పుస్తకంలో. 9 ధన్యతలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ 9 ధన్యతల గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాను, కానీ ఈరోజే చెప్పను. ఈ 7 రోజులు కూడా 9 ధన్యతల గురించి చెప్తాను. దీన్ని నవధన్యతలు అంటారు. స్తోత్రం చెప్పాలి. నవధన్యతలు, కొండ మీద ఆయన ధన్యుల గురించి చెప్పాడు. నవధన్యతలు. ఇక్కడ యేసు ప్రభు వారు మత్తయి సువార్త 1వ వచనంలో కొండ ఎక్కి కూర్చుంటారు. శిష్యులు ఆయన దగ్గరికి వస్తారు. 5, 6, 7 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగమే. 8:1 ఆయన కొండ మీద దిగడం మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? 5లో కొండెక్కాడు ఆయన, 8లో కొండ మీద నుంచి దిగుతాడు ఆయన. అంటే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం కూడా కొండ మీదే ఆయన ఉండి ప్రసంగాలు చేశాడు. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్న 3వ వచనం కానించి 11వ వచనం వరకు నవధన్యతలు ఉన్నాయి. అంటే 9 ధన్యతల గురించి చెప్పాడు ఆయన. ఈ 9 ధన్యతల గురించి నేను 7 రోజుల్లో మీకు వివరిస్తాను. 7 రోజుల్లో కూడా మీకు నేను వివరిస్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. ఆత్మ విషయమై దీనులైన వారు అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు అన్న మాటకు అర్థం ఏంటి? ఏ ఆత్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అన్నది మనం అర్థం చేసుకుంటే, ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడట్లేదు, నీలో ఉన్న ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. నరుని ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మానవునికి ఏ ఆత్మనైతే ఇచ్చాడో, ఏ ఆత్మనైతే నొసగాడో ఆ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ గురించే మాట్లాడుతున్నాడు, నా ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈరోజు ఆత్మ విషయమై ఆలోచించేవారు ఎవరునూ లేరు. నాలో ఒక ఆత్మ పెట్టాడు దేవుడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మను నేను రక్షించుకోవాలి, ఈ ఆత్మను నేను బాగు చేసుకోవాలి, ఈ ఆత్మను నేను దేవునికి సొంతం చేయాలి, ఈ ఆత్మను నేను దేవునికి అప్పగించాలి. ఎందుకంటే మంటిలోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దేవుడిచ్చాడు కనుక అది దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈలోగా మానవుడు చేస్తున్న పాపాల వల్ల, మానవుడు చేస్తున్న అతిక్రమాల వల్ల, మానవుడు చేస్తున్న భయంకరమైన పనుల వల్ల ఈ ఆత్మకి నాశనం అనేది కలుగుతుంది. ఈ ఆత్మకి ఏం కలుగుతుందంటే నాశనం అనేది కలుగుతుంది. ఆత్మ ఎప్పుడు నశించిపోతుంది? గర్వము, అహంకారము, ఏమండి, ద్వేషము, అసూయ, కుట్ర, పగలు, ఏమండి, ఇంకా వారవలేని స్థితి. అంతేకాదు కామం, కామాతృత, ఈ కోరికలు, శరీర కోరికలు, నేత్రాశలు, జీవపుటంబాలు, లోకాశలు, ఇవి ఎప్పుడైతే
మన శరీరం ద్వారా ఇవన్నీ నెరవేరుస్తామో, మన శరీరం ద్వారా ఇవన్నీ ఎప్పుడైతే నెరవేర్చడానికి ఆలోచిస్తామో అప్పుడు ఆత్మ ఏమైపోతుందంటే నాశనానికి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆత్మ విషయమై అంటున్నాడు, ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆత్మ విషయమై ఎవరైతే ఆత్మ గురించి ఆలోచిస్తారో, ఎవరైతే ఆత్మ గురించి ఆలోచించి ఆ ఆత్మను రక్షించుకోవాలని చూస్తారో, ఎవరైతే ఆత్మకు ప్రాధాన్యత ఇస్తారో, నా ఆత్మను రక్షించుకోవాలి, ఈ పాపం చేయడం వల్ల నా ఆత్మ నశించిపోతుంది, ఈ పాపపు ఆలోచనల వల్ల నా ఆత్మ నశించిపోతుంది, ఈ పాపపు తలంపుల వల్ల నా ఆత్మ నశించిపోతుంది, ఈ పాపపు ఉద్దేశాల వల్ల నా ఆత్మ నశించిపోతుంది, ఈ పాపపు కోరికల వల్ల నా ఆత్మ నశించిపోతుంది, నేను చూస్తున్న చూపుల వల్ల, తలంపుల వల్ల, ఆలోచన వల్ల, క్రియల వల్ల, అహం వల్ల, గర్వం వల్ల నా యొక్క ఆత్మ నశించిపోతుంది. స్తోత్రం చెప్పాలి. ఈ ఆత్మ విషయమై నేను ఇప్పుడు మారాలి. ఎలా మారాలంటే దీనుడిగా మారాలి. స్తోత్రం చెప్పండి. దీనుడిగా మారాలి. నా ఆత్మను రక్షించుకోవాలంటే నేను దీనత్వాన్ని స్వతంత్రించుకోవాలి, దీనత్వాన్ని స్వతంత్రించుకుని నా ఆత్మను రక్షించుకుని ప్రభువైన యేసు చేతులలో నా ఆత్మను పెట్టాలి. అంటే ఈ ఆత్మకు ఎంత ప్రాముఖ్యత దేవుడు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. నీ ముఖం చూసి నా ముఖం చూసి దేవుడు రక్తం కార్చలా. మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది చూసారా, అది నశించిపోకూడదని ఆయన రక్తం కార్చాడు. మీరు గుర్తుంచుకోండి, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని అన్న మాట అర్థం చేసుకోండి. నశించిన వాడిని అనలేదు అక్కడ, నశించిన దానిని. ఏమి నశించిపోతుంది? ఆత్మ నశించిపోతుంది. ఆత్మ నశించిపోతుంది కాబట్టి నశించిపోతున్న దానిని రక్షించడానికి, ఆత్మను రక్షించడానికి ఆయన వచ్చాడు. నిజమే. ఈరోజు ఒకసారి ఆలోచించు. మా నాన్నగారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు నన్ను, రే నేను ఎత్తి మీద 2 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా ఎవడో కొండరా అనేవాడు. అంటే నా నెత్తి మీద 2 రూపాయలు పెడితే 10 రూపాయలు బాబు, వీడు 10 రూపాయలు బాబు అని చెప్తే కొనుక్కున్నవాడికి రూపాయన్నర లాభమే కదా. 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే నా నెత్తి మీద ఎంత ఉంది? 2 రూపాయలు ఉంది. ఎంత లాభం? అలా కూడా కొనరట. అలా అనేవాడు. నీ నెత్తి మీద 2 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా ఎవడో కొనడరా నిన్ను, అంత వేస్ట్ రా నువ్వు అన్నాడు అనేవారు. ఎందుకంటే చిన్నతనంలో నేనేం పట్టించుకోకుండా నా పరిస్థితి ఏంటంటే ఇంక బలహీనత, ఇంకా ఇవన్నీ వేరే విషయాలు. అప్పుడు తల్లిదండ్రులు విసుగుపోయి మాట్లాడే మాటలయ్యి, నీ వల్ల ఏంటి ఉపకారం, నీ వల్ల ఏం ప్రయోజనం, నీ వల్ల ఏమిటి అని ఆలోచించి రూపాయి కూడా చల్లని నన్ను, రూపాయి కూడా నన్నే కాదు నిన్ను కూడా ప్రతి ఒక్కరిని కూడా కాసుకు కూడా చల్లం. మనం చెల్తామా? చెప్పాలి. కాసుకు కూడా చల్లం, కానీ యేసయ్య విలువైన రక్తముతో కొన్నాడు. కాసుకు చల్లని మనల్ని, రూపాయికి చల్లని మనల్ని, కాసు అంటే తెలియదు కదా చాలామందికి, రూపాయికి కూడా చల్లని మనల్ని. నేనైతే చల్లను, మా డాడీయే చెప్పేశారు, 10 రూపాయలు కూడా చల్లవు నువ్వు అని. రూపాయికి కూడా చల్లని మనల్ని ఆయన విలువైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో కొన్నాడంటే ఒక్కసారి ఆలోచించండి మన విలువేంటో, మన ఆత్మ విలువేమిటో. ఆయన మన నాసికారంధ్రంలో అని ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు. ఆయన ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి ఈరోజు ఈ ఆత్మ ఆయనది, ఈ ఊపిరి ఆయనది, ఈ ప్రాణం ఆయనది, ఈ దేహం ఆయనది, సమస్తము ఆయనది. ఇంకా చెప్పాలంటే ఆయన ఒకప్పుడు ఇచ్చాడు, మరలా కొనుక్కున్నాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఇప్పుడు అంతా ఆయనదే. కొనుక్కున్న తర్వాత ఎలా చూస్తారు మనల్ని? బానిసలుగా చూడాలి. ఎలా చూడాలి? కొనుక్కున్నవారు మనల్ని బానిసలుగా చూడాలి. కానీ ఈయన కొనుక్కున్నాడు, బానిసగా చూడలేదు, వారసులుగా చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. బానిసలుగా చూడవలసిన మనల్ని ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు వారసులుగా చూస్తున్నాడు, వారసులం అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఈరోజు నీవు దీనత్వంలోనికి రావాలి. దీనత్వంలోనికి వస్తేనే కానీ నీ పాపములు ఒప్పుకునే మనసు నీకు రాదు. దీనత్వంలోనికి వస్తేనే కానీ అహంకారం ఏమిటో, గర్వం ఏమిటో, నీ అహం ఏమిటో నీకు తెలియదు. ఈరోజు చాలామంది వింటున్నా కూడా అహంతోనే ఉంటున్నారు, గర్వంతోనే ఉంటున్నారు.
నేను ఒక విషయం చెప్తాను. అహం అనేది నీ నెత్తి మీదకి ఎక్కినప్పుడు అహం అనేది నీ కళ్ళును మూసేస్తుంది, నీ కళ్ళను నెత్తి మీదకి తీసుకువెళ్తుంది. ఈ అహము వీడిపోయేసరికి నీ జీవితంలో ఏమీ ఉండదు, అంతా కోల్పోతావు. అహం అనేది వీడిపోయేసరికి, అహం అనేది నువ్వు పోగొట్టుకునేసరికి నీ జీవితంలో సమస్తము కోల్పోతావు. నువ్వు ఆ సమస్తము కోల్పోక మునిపే నీవు ఎలా రావాలి అంటే దీనత్వములోనికి రావాలి. దీనుడవై దేవుని సన్నిధిలోనికి రావాలి. దీన మనస్సు నువ్వు ధరించుకోవాలి. ఎప్పుడు వస్తుంది దీన మనస్సు? ఎప్పుడు నువ్వు దీనుడు అవుతావంటే ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తావో, ఎప్పుడైతే నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తావో అప్పుడు నీవు దీనత్వాన్ని ధరించుకుంటావు, దీన స్వభావాన్ని ధరించుకుంటావు. ఎప్పుడు వస్తుంది దీనత్వం అంటే నీ పాపములు ఒప్పుకోవడానికి నువ్వు నలగొట్టబడాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఉదాహరణకి కష్టము లేనిదే ఎవరు నలగొట్టబడరు, ఇబ్బంది లేనిదే ఎవరు నలగొట్టబడరు. అవునా? ఇబ్బంది, కష్టము ఇవన్నీ నీ జీవితంలోనికి వస్తే నలగొట్టబడడం అనేది ప్రారంభమవుతుంది, విర్రగొట్టబడడం అనేది ప్రారంభమవుతుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విర్రగొట్టడం అనేది, నలగొట్టడం అనేది ప్రారంభమైందో దీనత్వం అనేది నీకు చోటు చేసుకుంటుంది. ఇవన్నీ ఎందుకు? ఆత్మను రక్షించుకోవడానికి. చెప్పండి దేన్ని? అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. నీ ఆత్మ విషయమై నువ్వు ఆలోచించు. దీనత్వం లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఆత్మను గురించి ఆలోచించకపోతే పరలోక రాజ్యం ఆత్మ ఎలా వెళుతుంది? ఆత్మ ఎలా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది? అందుకని నువ్వు నీ ఆత్మ విషయమై దీనుడిగా మారాలి, దీనత్వాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ దీనత్వం అనేది స్వతంత్రించుకోకుండా, ఈ దీనత్వం అనేది లేకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు ఎంత మాత్రము కూడా పరలోక రాజ్యంలో చోటు చేసుకోలేవు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎంత పాపాన్నైనా క్షమించగలిగిన శక్తి యేసు రక్తానికి ఉంది. ఎంత పాపాన్నైనా క్షమించగలిగిన శక్తి యేసయ్యకు ఉంది. ఎంత పాపాన్నైనా కడిగి పరిశుద్ధపరిచే శక్తి యేసు రక్తానికి ఉంది. గుర్తుంచుకోండి, మరలా చెప్తున్నాను. ఎంత పాపాన్నైనా క్షమించగలిగిన మనస్సు శక్తి యేసయ్యకు ఉంది. ఎంత పాపాన్నైనా సరే కడిగి పరిశుద్ధపరచగలిగిన శక్తి యేసు రక్తానికి ఉంది. నువ్వు ఒప్పుకోవాలంతే యేసు రక్తాన్ని. నువ్వు ఒప్పుకోవాలి. నీ మనస్సులో, నీ హృదయంలో నువ్వు అంగీకరించాలి. యేసయ్యను పూర్తిగా అంగీకరించాలి. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠిస్తావో నువ్వున్న కాడికే వచ్చి ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వున్న కాడికి వచ్చి నిన్ను కడిగేస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పాలి, నమ్మాలి అంతే. ఏసన్న గారు ఒక రోజున ఒక సభలో వాక్యం చెప్పి పాపక్షమాపణ గురించి వెళ్ళిపోతుంటే ఒక 60 సంవత్సరాలు ఒక ఆమె, 60 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆమె వచ్చి ఏసన్న గారి దగ్గర ఏడుస్తూ ఒక మాట అడుగుతుంది. అయ్యా, ఇందాక వాక్యం చెప్పింది నువ్వే కదా అని అడిగింది. అవును నేనేనమ్మా, ఏం కావాలి నీకు అని అడిగింది. యేసయ్య ఎంత పాపాన్నైనా క్షమిస్తాడా అని అడిగి. ఎంత పాపాన్నైనా క్షమిస్తాడమ్మా? ఎలాంటి పాపాన్నైనా క్షమిస్తాడా? ఎలాంటి పాపాన్నైనా క్షమిస్తాడమ్మా అంటే యేసు రక్తము ఎటువంటి పాపాన్నైనా కడిగేస్తుందయ్యా అని అడిగింది. ఎలాంటి పాపాన్నైనా కడిగేస్తుందమ్మా అని అన్నాడట ఈయన. అయితే పాపుల్ని కడిగేస్తుంది, పాపుల్ని క్షమిస్తాడు ఆయన, పిశాసుల్ని రాక్షసులను కూడా క్షమిస్తాడా ఆయన అని అడిగిందట. పిశాసులు రాక్షసులు ఏంటమ్మా? పిశాసులు రాక్షసులేంటి? ఆయన పాపుల్ని కడిగేవాడు, పాపుల కోసం వచ్చాడంటే. అయ్యా నిజమే, పాపుల సంగతి ఏమో కానీ నేను పిశాసినయ్యా, నేను రాక్షసినయ్యా, నేను మంత్రసానిని, నేను కాన్పులు వేస్తూ ఉంటాను, నన్ను అందరూ కాన్పు వేయడానికి తీసుకెళ్తారు, డెలివరీ పోయడానికి తీసుకెళ్తారు, నేను మంత్రసానినయ్యా, మరి నేను చాలా పాపాలు చేశాను, నన్ను క్షమిస్తాడా అంటే. ఏం పాపం చేసావమ్మా అని అడిగాడట. నేనేం పాపం చేశానంటే, కాన్పు వేయడానికి నేను వెళ్ళినప్పుడు, మంత్రసానిగా నన్ను తీసుకెళ్ళినప్పుడు వారి విరోధులు, వాళ్ళ ఇంట్లో ఉన్నవారి విరోధులు నన్ను పక్కకి తీసుకెళ్ళి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఆ బిడ్డ పుట్టగానే చంపేమని చెప్పేవారండి. ఆ 50 రూపాయలకు 100 రూపాయలకు ఆశపడి పుట్టిన బిడ్డనే చంపేసేదాన్ని అండి. నేను పుట్టిన బిడ్డని వెంటనే చంపేసి, ఆ బిడ్డని చంపేస్తే మరలా ఆ బిడ్డని, చచ్చిపోయిన బిడ్డ మాకెందుకు, ఇదిగో ఇంకో 100 రూపాయలు ఇస్తున్నాం, నువ్వే తీసుకెళ్ళి ఆ బిడ్డని ఎక్కడ దుక్కుని పారే, లేకపోతే పాతి పెట్టి అంటే ఆ బిడ్డని పేపర్లో చుట్టేసి డ్రైనేజీల్లో పాడేసేదాన్ని అయ్యా.
నాలాంటి పాపిని, నాలాంటి పిశాసిని, నాలాంటి రాక్షసుని కూడా క్షమిస్తాడా దేవుడు అని ఏడుస్తుంటే, అమ్మా నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటున్నావు, నీ అతిక్రమాలను ఒప్పుకుంటున్నావు, నీలో ఒక దీనత్వం అనేది వచ్చింది. నువ్వు ఇలా ఒప్పుకుంటున్నావంటే నీ మనస్సాక్షి నీకు ఎదురు తిరుగుతుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. కాబట్టి నీవు దీనత్వం అనేది నీలోనికి వచ్చింది కనుక నీ ఆత్మను రక్షించుకోవడానికి శక్తివంతమైన స్థితి రాత్రి విన్న వాక్యాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను క్షమించాలనుకుంటున్నాడు, నీ ఆత్మను రక్షించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆత్మ విషయమై ఇలాంటి దీనత్వం ఉంటే నువ్వు ధన్యురాలు అమ్మా, నువ్వు పరలోక రాజ్యం చేరతావని అక్కడికక్కడే మోకాళ్ళు వేయించి ప్రార్థన చేసి ఆమెను ప్రభు సన్నిధిలో ప్రభువుకు అప్పగించాడు ఆ సహోదరుడు, ఆ దైవజనుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. వారు ధన్యులు. నవధన్యతల్లో ఇదొక ధన్యత, మొదటి ధన్యత. పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే ధన్యులుగా మనం మారాలి, ఆత్మను రక్షించుకునే ధన్యులుగా మనం మారాలి. కాబట్టి అలాంటి ధన్యత అనేది మన జీవితంలోనికి చాలా అవసరం. అలాంటి ధన్యతను మనం ఎప్పుడైతే స్వతంత్రించుకుంటామో, అలాంటి ధన్యతను బట్టి మనం ఎప్పుడైతే నడుస్తామో, అప్పుడు ఖచ్చితంగా ఆత్మను రక్షించుకునే శక్తిమంతులుగా మారుతాం మనం. స్తోత్రం చెప్పండి. అంటే ఏం కావాలి ఇప్పుడు? ఆత్మ విషయమై దీనులైన వారు. అంటే దీనత్వం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము నీలోనికి చొచ్చుకుని పోవాలి, నాటబడాలి. వాక్యానుకున్న శక్తి ఏంటంటే, వాక్యానుకున్న పవర్ ఏంటంటే, అది నీ ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, కీళ్ళల్లోనికి దూరిపోయి నీ హృదయం యొక్క తలంపులను శోధించి వాటిలో ఉన్న ప్రతి పాపాన్ని బయటికి తీసుకొస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉంది. అందుకని యేసన్న గారు ఆ రోజు సభలో చెప్తున్న ఆ వాక్యము ఆమె వినగానే ఆమెకు అర్థమైంది, నేను ఇంతకన్నా దారుణమైన పాపిని కదా, నన్ను క్షమిస్తాడో ఒకసారి అడుగుదాం వెళ్ళి. నేను పిల్లల్ని చంపేశాను, నరహంతకురాలను నేను, రాక్షసుని నేను, నన్ను క్షమిస్తాడా? ఎప్పుడైతే ఆ వాక్యం విన్నదో ఆ వాక్యము ఆమె జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని బయటికి తీసుకొస్తుంది. తీయండి ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ఎందుకనగా అందరూ తీశారా? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఎక్కడెక్కడికి వెళ్తుంది? అసలు వెళ్ళనిస్తున్నారా మీరు? లోపల నాటనిస్తున్నారా మీరు? లోపలికి వెళ్ళడానికి మీ హృదయం తెరవబడుతుందా? మీ మనస్సులు తెరవబడుతున్నాయా? మీ మూలుగుల్లోనికి చొచ్చుకుని పోతుందా? ఆలోచించండి. శక్తి గలదై, బలము గలదై లోనికి ప్రవేశించాలి దేవుని వాక్యం. అప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యము నీ పాపపు తలంపులను, నీ అతిక్రమాలను, నీ ఉద్దేశాలన్నీ వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఉద్దేశాలన్నిటినీ బయటికి తీసుకొచ్చి ఒక భయం పుట్టిస్తుంది. అమ్మో, నేను ఈ పాపం చేశాను, నేను ఈ అతిక్రమం చేశాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను క్షమిస్తాడా దేవుడు? నేను తెలిసి చేసిన పాపాలే, వాక్యం విని చేస్తున్న పాపాలే, అసలు దేవుడు నన్ను క్షమిస్తాడా అని నీలో ఒక పశ్చాత్తాపం మొదలవుతుంది. చూసావా? ఆ పశ్చాత్తాపమే దీనత్వము. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈ దీనత్వాన్ని స్వతంత్రించుకుంటావో ఆత్మ రక్షించబడడానికి సిద్ధంగా ఉంది. అందుకని అంటున్నాడు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారి పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. వారికి ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఇంకా స్వతంత్రించుకునే స్థితికి ఆటంకాలు ఉండవన్నమాట. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే స్థితి. చెప్పండి, ఇప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి వద్దా? మనం ఎందుకు వస్తున్నాం? సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, బలహీనతలు, వ్యాధులు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే అవి ఆల్రెడీ తీరిపోతాయి. చెప్పండి, అవన్నీ తీరిపోతున్నాయని చెప్పండి. పక్కోళ్ళతో చెప్పండి.
ఇంకా అవన్నీ మీ జీవితాలు ఉండకుండా తొలగిపోతున్నాయని చెప్పండి. చెప్పండి. పక్కోళ్ళకి చెప్తే మీకు జరుగుతాయి. మీ సమస్యలు తీరిపోతున్నాయని చెప్పండి. మీ బలహీనతలు తొలగిపోతున్నాయని చెప్పండి. మీ కష్టాలు తొలగిపోతున్నాయని చెప్పండి. అన్ని విషయాల్లో దేవుడు అద్భుతం చేస్తున్నాడు మన జీవితాలని చెప్పండి. ఆమేన్. అద్భుతాలు జరగబోతున్నాయి ఇంకా. కానీ వాటి గురించి మర్చిపోండి. వాటిని అడక్కండి. ఆల్రెడీ అవి చేసేస్తాడు. ఎందుకంటే దేవుని సంకల్పము చొప్పున, అనగా ఆయన ప్రేమించు వారి అందరికీ కూడా మేలు కలుగుటకే సమస్తము సమకూడి బ్యాక్గ్రౌండ్ జరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ జరుగుతున్నాయి, నీకు కనబడం. ఆల్రెడీ జరుగుతున్నాయి. మొదలుపెట్టేశాడు ఆయన కార్యాలు. నీ అప్పులు తీరడానికి కార్యం మొదలుపెట్టేశాడు. నీ సమస్యలు తీరడానికి కార్యం మొదలుపెట్టేశాడు. నీ ఇల్లు పూర్తవడానికి కార్యం మొదలుపెట్టేశాడు. అర్థమవుతుందా? నీ మందిరం కట్టుకోవడానికి దేవుడు కార్యం మొదలుపెట్టేశాడు. అలాగే నీ సంఘం కట్టడానికి దేవుడు కార్యం మొదలుపెట్టేశాడు. నీ ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా మలచడానికి కార్యం మొదలుపెట్టేశాడు. నీ గర్భఫలాన్ని, అనగా నీ గర్భాన్ని తెరవడానికి దేవుడు కార్యం మొదలుపెట్టేశాడు. వివాహం విషయంలో నీ కుమారుడికి కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, వివాహం విషయంలో కార్యాలు దేవుడు మొదలుపెట్టేస్తున్నాడు. జాబుల విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కార్యాలు మొదలుపెట్టేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇంక పట్టించుకోకుండా ఆత్మ విషయమై పట్టించుకోండి. దేని విషయమై? ఇంకా దేని గురించి వద్దు. నా ఆత్మను రక్షించుకోవాలి, నా ఆత్మను రక్షించుకోవాలి, నా ఆత్మను బట్టి నడవాలి, నా ఆత్మను బట్టి నేను ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఇలాగ నువ్వు ఆత్మ విషయమే ఆలోచించి దీనత్వాన్ని స్వతంత్రించుకుంటున్నావో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనం మన ఆత్మ గురించి ఆలోచించట్లా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో అప్పుడు మనలో పశ్చాత్తాపం రావాలి. ఒకవేళ రావట్లేదంటే నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించట్లేదని అర్థం. ఈరోజు వాక్యం విన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కదా. వాక్యం విన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి వారి ఆలోచనలు, వారి తలంపులు వేరేగా పెట్టుకుంటారు కదా. కారణం ఏంటో తెలుసా? వాక్యమును హృదయంలోనికి వెళ్ళనివ్వనప్పుడు ఇంకా దేవుని ఆలోచన మన పట్ల నెరవేరదు. అంటే ఎందుకు మనం వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం, వాక్యాన్ని ఎందుకు మన జీవితంలోనికి తీసుకుంటలేదంటే ఆత్మ విషయమే ఆలోచించట్లేదు కాబట్టి, ఈ ఆత్మ గురించి ఆలోచించట్లేదు కాబట్టి వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అదే ఆత్మ గురించి ఆలోచిస్తే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా తీసేసుకుంటావు. నువ్వు నీ జీవితానికి దాన్ని అప్లై చేసుకుంటావు. అప్పుడే నీ వాక్యం ఎప్పుడైతే వింటున్నావో ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? నీ జీవితంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఎప్పుడు? నీ ఆత్మ మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు, ఈ ఆత్మ నశించిపోకూడదని నువ్వు ఆలోచించినప్పుడు, ఈ ఆత్మ నరకపు పాలు అవ్వకూడదు, అగ్నిలో కాలిపోకూడదు, రెండవ మరణము పొందకూడదని నువ్వు ఆలోచించినప్పుడు, ఈ ఆత్మ గురించి నువ్వు ఆలోచించినప్పుడు ప్రతి వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకుంటావు. ప్రతి వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు మార్పు చెందుతావు. మార్పు చెంది దేవునికి దగ్గర అవుతావు. ప్రతి వాక్యాన్ని బట్టి. కొంతమంది చూడండి, వాక్యం వింటారు కానీ వారి జీవితం మారదు. వాక్యం వింటారు కానీ వాక్యానికి వారి జీవితానికి అసలు సంబంధం ఉండదు. బోధ ఒకటి అయిపోతుంది, మన బ్రతుకు ఇంకొకటి అయిపోతుంది. ఎందుకు? అసలు ఆత్మ గురించి భయం లేదు, ఈ ఆత్మ గురించి ఆలోచన లేదు, ఈ ఆత్మ గురించి మనం ఏం చెయ్యాలో ఇక్కడ అవి ఏమి చేయకుండా కేవలం లోకంలో ఉన్న అభివృద్ధి కోసమే దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవారు ఉన్నాం. కాబట్టి కొన్ని వాక్యాలు మనకి తాకవు. అదే ఆత్మ గురించి, నేను ఆత్మను రక్షించుకోవాలి అన్న ఆలోచనతో వచ్చి కూర్చోండి, ప్రతి వాక్యం గుచ్చుకుంటుంది నీకు, ప్రతి వాక్యం తాగుతుంది నీకు. ఎందుకంటే అమ్మో ఈ పాపం నాలో ఉంది, ఆత్మ నశించిపోద్దేమో, అమ్మో ఈ పాపం నాలో ఉంది, ఈ ఆత్మ నశించిపోద్దేమో, అమ్మో ఈ పాపం నేను చేస్తున్నాను, ఈ విధమైన అతిక్రమం నేను చేస్తున్నాను, ఈ విధంగా పాపంలో నేను పడిపోయాను. ఈ విధంగా వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రతి పాపాన్ని తెలుసుకుని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. అదే దీనత్వం. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. నవధన్యతలో మొదటి ధన్యత, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకా 8 ధన్యతలు నేను రేపటి నుంచి మొదలు పెడతాను. మొదటి ధన్యత ఇది, గుర్తుంచుకోండి. ఆత్మను రక్షించుకోవాలని ఎంతమందికి ఉంది ఈరోజుని? అపోస్తులు కాలంలో మొదటి శతాబ్దంలో ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చారు. వారిలో ఉన్న ఆత్మకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని వారిని అడుగు దున్నలతో తొక్కించారు, పొడిపించారు. వారు ఏమాత్రం భయపడలేదు. ఏమండి, అలా స్తంభాలకు కట్టేసి తారేసి నొప్పి పెట్టారు, భయపడలేదు. ఎందుకంటే
మా ఆత్మ జీవిస్తుంది, దేహం పాడైపోయినా పర్వాలేదు. మా ఆత్మ జీవిస్తుంది, పరలోకంలో ఉంటుంది, మా ఆత్మ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. కేవలం ఆత్మ మీద దృష్టి పెట్టారు కనుక వారు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో అస్సలు ఏమాత్రం కూడా మనస్సును కదిలించలేదు, ఏమాత్రం భయపడలేదు. మొదటి శతాబ్దంలో అర్థమవుతుందా? కొంతమందిని సింహాలను బోన్లో పాడేస్తే సింహాలను ఇరుచుకుని తినేసాయి, కొంతమందిని రంపాలతో కోసేశారు, కొంతమందిని వేడి వేడి నూనెలో వేయించేశారు. అర్థమైందా? అయినా వీళ్ళందరూ ఎందుకు తట్టుకున్నారు? అదే శ్రమ ఈరోజు నీకు పెడతానంటే నువ్వు ఒప్పుకుంటావా? దేవుడు ఉంటే తర్వాత బ్రతుకుంటే బలిషాకు తిని బతకొచ్చు నాయన. దేవుడిని ఇంట్లో అయినా ఆరాధించుకోవచ్చు, దేవుని మనసులో అయినా ఆరాధించుకోవచ్చు. ఆడి చంపేతను అంటున్నాడు, నీకు బుద్ధి ఉందా? ముందు బతకడానికి చూడు, పరలోకం ఉంటే తర్వాత చచ్చిన తర్వాత వచ్చేది ఎవరికి కావాలి? ముందు బ్రతికుండగా కావాలి కదా. ఇది ఎవడు ఆలోచిస్తాడు? ఆత్మ గురించి అసలు ఆలోచించలేనోడు ఆలోచిస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మను రక్షించుకోవాలనుకున్నవాడు ఈ లోకములో ఉన్న శ్రమకి, కష్టానికి, ఇబ్బందికి, శోధనకి, బలహీనతకి, అసలు మరణానికి భయపడ్డు కదా. కారణం ఏంటి? ఆత్మ మీద దృష్టి పెట్టారు, ఆత్మ మీద దృష్టి పెట్టారు. అలాంటి వారికి దేవుని వాక్యము ప్రీతికరంగా ఉంటుంది, జుంటె తేనె దారుల కన్నా తీయగా ఉంటుంది. అలాంటి వారికి వాక్యం స్తోత్రం చెప్పాలి గట్టిగా. లేకపోతే ఒక వాక్యం మనకి నచ్చుతుంది, ఒక వాక్యం నచ్చదు, ఒక వాక్యం మనసును తాకుతుంది, ఒక వాక్యం మనసును తాకదు. కానీ అన్ని వాక్యాలు గద్దింపు, ఆదరణ, ప్రేమ ఇవన్నీ నిన్ను తాకాలి అంటే, అవన్నీ నీకు తీయగా మధురముగా ఉండాలంటే ఆత్మ మీద దృష్టి పెట్టి చూడు. ఆత్మ విషయమై దీనత్వాన్ని పొందుకోవాలన్న ఆలోచన చేయి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఎంతమందికి అర్థమైంది? ఆత్మ విషయమై ధన్యులైన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆత్మ విషయమై ఆలోచించకుండా రక్షణ పొంది దేవుని సన్నిధికి వచ్చి ఈ లోకాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారందరూ ధన్యులు కదా, అన్యులు. రక్షణ పొందిన అన్యులు, రక్షణ పొంది కూడా అన్యులుగానే ఉన్నారు వాళ్ళు, ఇంకాని ధన్యులు కాదు. ఆత్మ విషయమే ఆలోచించిన వాడు అన్యుడే. ఎందుకంటే వాడికి ఆత్మ గురించి చింత లేదు. లోకంలో ఉన్నవాడికి ఆత్మ గురించి చింత లేదు. వాడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమేమి పొందుకుందుమా అని ఆలోచిస్తున్నాడు, వాడికి చింత లేదు. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు అలాగే ఉంటే నువ్వు అన్యుడివా ధన్యుడివా? చెప్పాలి. ఎలా ఉన్నావు? అన్యుడివా ధన్యుడివా? మాట్లాడరేంటండి? ధన్యుడిగానే ఉంటావా నీకు స్వర్గమే, అన్యుడిగానే ఉంటావా నీకు నరకమే. ధన్యుడిగానే ఉంటావా, ధన్యుడిగానే ఉంటావా నీకు స్వర్గమే, అన్యుడిగానే ఉంటావా నీకు నరకమే. స్వర్గం కావాలో నీకు నరకం కావాలో, స్వర్గం కావాలో నీకు నరకం కావాలో, ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకో, ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకో. ధన్యుడిగానే ఉంటావా నీకు స్వర్గమే, అన్యుడిగానే ఉంటావా నీకు నరకమే. ధన్యుడిగానే ఉంటావా నీకు స్వర్గమే, అన్యుడిగానే ఉంటావా నీకు నరకమే. స్వర్గం కావాలో నీకు నరకం కావాలో, స్వర్గం కావాలో నీకు నరకం కావాలో, ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకో, ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకో, ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకో, ఏది కావాలో ఇప్పుడే. నేను రక్షించబడినప్పుడు పాడిన పాటలు ఎప్పుడో స్తోత్రం చెప్పాలి గట్టిగా, అవి మర్చిపోయాము. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈరోజు ఈ మొదటి డే ఫాస్టింగ్ ప్రేయర్లో నీ ఆత్మ గురించి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ ఆత్మను రక్షించుకోవాలని, నిన్ను నువ్వు బాగు చేసుకోవాలని, నీ దేహాన్ని దేవుని ఆలయముగా మలచాలని, దేవుని రాజ్యానికి నీ ఆత్మను పంపించాలని, స్వతంత్రించుకునే స్థితికి నీ ఆత్మకు ట్రైనింగ్ ఇవ్వాలని, ఇక్కడ నువ్వు దీనత్వాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు నీతో మాట్లాడాడు. అర్థమైన వారి గట్టికి స్తోత్రం చెప్పండి. ఏం చేద్దాం ఇప్పుడు మరి? చెప్పాలి. ఆత్మ విషయమై ఇంకా దీనత్వాన్ని స్వతంత్రించుకోవాలి ఇక్కడ భూమి మీద ఉండగా. అప్పుడు ఈ ఆత్మ పరలోకాన్ని స్వతంత్రించుకుంటుంది, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. అయితే ఇప్పుడు నువ్వు వచ్చిన సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి చూసావా, అవి ఆల్రెడీ మొదలెట్టేసాడు దేవుడు తీసివేయడానికి. అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ రోజు ప్రారంభమయ్యాయి, 7వ రోజుతో విడుదల అవ్వబోతున్నాయి. అద్భుతాలే జరగబోతున్నాయి. ఇక్కడ కూడా చూసారా, ఈ లోక సంబంధమైన విడుదలంటే తప్పట్లు కొట్టారు. పాపక్షమాపణ, ఆత్మ స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యాన్ని, ఆత్మ గురించి ఎన్ని విషయాలు చెప్పాను, ఒక్కసారి తప్పట్లు కొట్టారా? మరి ఇక్కడ తెలిసిపోతుంది కదా మనం అన్యులమో ధన్యులమో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు, ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నిలబడదాం, దేవుని వైపుకు తిరుగుదాం. ఎవరి హృదయం అయితే ఆయన వైపుకు తిరుగుతుందో ఈ రోజున, ఆ వాక్యాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకుంటున్నారో వారి వైపు దేవుడు తిరగబోతున్నాడు, వారి పక్షంగా యుద్ధాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని.